మెదక్ నియోజకవర్గంలో 10 ఏళ్ల అధికారంలో ఉన్న గులాబీ పార్టీలు చేయనంత అభివృద్ధిని 14 నెలలనే అస్తంపాటి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సార్ చేసి పబ్లిక్ సేవకునిగా నిలిచిండని మెదక్ నియోజకవర్గం మంది చెప్పుకుంటా ఎమ్మెల్యే రోహిత్ సార్ ను మస్తు తారీఫ్ చేస్తున్నారు వాళ్ళు. అవును, మళ్ళీ ఎమ్మెల్యే రోహిత్ సార్ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే ఎమ్మెల్యే రోహిత్ సార్ అట్లుంటది. ఇగో ఇవాళ చూడుర్రి, మెదక్ టౌన్ లోని కొత్తగా గట్టే 3 కాలువలు అట్లనే కొత్తగా సిమెంట్ రోడ్ల ఇచ్చానికి లోకల్ లీడర్లతో కలిసి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రోహిత్ సార్. ఇక అట్లనే కొత్తగా చేసిన అభివృద్ధి పనులను ఓపెనింగ్ చేసి హవేలీ గన్పూర్ మండలంలోని పర్దిపూర్ల సింగిల్ విండో బ్యాంక్ ఆఫీస్ తో పాటు కొత్తగట్టే దుకాణాలను ఓపెనింగ్ చేసిన ఎమ్మెల్యే రోహిత్ సార్. ఇక అంతకంటే తొలుతకు మెదక్ల క్రీడాకారులు క్రికెట్ ఆట ఆడుతుంటే ఎమ్మెల్యే సార్ కూడా జరసేపు ఓలతో పాటే క్రికెట్ ఆడిండు. కానీ బ్యాట్ పట్టి వచ్చిన బాల్ ను కొడితే ఒకటే దెబ్బకు 6 పోయింది పో. బాల్ ఇట్లా 6 కురికితే అక్కడ ఉన్న అస్తంపాటి బుడ్డ లీడర్లు క్రికెట్ ఆటగాళ్ళు ఒకటే సపాట్లు కొట్టులు కొట్టి ఆనందం అంటే ఆనందం పడ్డారు. ఇక మా ఎమ్మెల్యే సార్ మా వార్డులకు వచ్చిందని చెప్పి అక్కడ మంది ఇట్లా పెద్ద పూలదండను మెడల్ వేసి సన్మానం చేసి సంతోషపడ్డారు. ఇక అట్లనే కొంతమందికి పానాలు బాగాలేకుంటున్నట్టు వాళ్ళ ఇళ్ళ కాడికి పోయి వాళ్ళని వల్కరించి, ఏం కుదేం పెట్టుకోకు, డాక్టర్లు ఇచ్చిన టానిక్లు తాగు, గోళీలు మింగు, యాలకింత బువ్వ తినబుద్ధి కాకుండా రొట్టె తిను, అదే తక్కువ అవుతుంది అంటని ఎమ్మెల్యే రోహిత్ సార్ సూచన చేసిండు. ఆయా కార్యంలో అస్తంపాటి పెద్ద లీడర్లతో పాటు బుడ్డ లీడర్లు ఉన్నారు.